కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ లోపమే కారణమని మండిపడ్డారు. ఎందుకంటే మన విమానాలు నడపట్లేదు, విమానాలు సొంతంగా ప్రభుత్వానికి ఒక్కటి కూడా లేదు, కానీ ఏవియేషన్ శాఖ మాత్రం ఉంది. ఇదో పెద్ద విచిత్రం. సరే, ఏవియేషన్ శాఖలో మరి సివిల్ ఏవియేషన్ శాఖలో నడుస్తున్నటువంటి విమానాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే 1990 నాటికల్లా మన భారతదేశంలో 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు చేసేవారంట. ఈ రోజుకి సుమారు 40 కోట్లకు ఎదిగింది. అంటే విమానం ఒకప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అంటే లగ్జరీ ట్రిప్స్ కింద వెళ్ళేవాళ్ళు. ఈరోజు సామాన్యుడు కూడా వెళ్తున్నాడు, అవసరమైపోయింది. లగ్జరీ నుంచి విమాన ప్రయాణం అన్నది అవసరంగా మారింది. అందుకే 40 కోట్లంటే ప్రపంచంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్యలో చూసుకుంటే భారతదేశం 3వ స్థానం. ఇంత అగ్రగామి స్థాయిలో ఉన్నటువంటి దేశంలో మన దేశానికి ఒక్క విమానం కూడా లేదు. మన దేశ చరిత్ర ఒకసారి ఆలోచించుకుంటే కింగ్ఫిషర్ కానీ లేకపోతే డెక్కన్ ఎయిర్లైన్స్ కానీ, డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక మంచి స్టోరీ, అది సినిమా కూడా తీశారు. సామాన్యుడు కూడా ఫ్లైట్లో వెళ్ళాలి, 2000 రూపాయల టికెట్కి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక 3500 పెట్టుకుంటే ఢిల్లీ వెళ్ళాలి అని డెక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచించి సామాన్యుడిని విమానంలో ఎక్కించిన చరిత్ర డెక్కన్ ఎయిర్వేస్. కానీ ఈరోజు డెక్కన్ ఎయిర్వేస్ ఉందా? లేదు. మరి స్పైస్ జెట్, మరి ట్రూ స్పైస్, రామ్ చరణ్, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. మరి కింగ్ఫిషర్ ఆగిపోయింది. ఎటు చూస్తే 67%తో ఇండిగో, మరి ఇండియన్ ఎయిర్లైన్స్ మరో 30%, ఆల్మోస్ట్ ఆల్ 91%కి రెండు కంపెనీలు గుత్తాధిపత్యాన్ని వహిస్తున్నాయి. దీన్నే డియోపలి అంటాం. మొనోపలి చేస్తుంది ఇండిగో అయితే, డియోపలి కింద మరో కంపెనీ కూడా యాడ్ అయ్యి అదే టాటాస్ వాళ్ళు చేస్తుంది, ఇండియన్ ఎయిర్లైన్స్. సో వీళ్ళు ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇండిగోలో ఒక సంక్షోభం వచ్చిందంట. ఏంటి? ఇండిగోకే కాదు, విమానయాన శాఖకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఇది. సాధారణంగా పైలట్ అండ్ ఫ్లైట్ క్రూ ఉంటారు. వీళ్ళు విపరీతమైన ఒత్తిడి ఉంది పని చేయటంలో. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కోర్టును ఆశ్రయించి మా పనివేళల్లో కొన్ని సవరింపులు చేయండి అని కోరితే కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొంచెం లేట్గా, ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రాసెస్, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా ఎఫ్డిటిఎల్ని ఇవ్వటం జరిగింది. అంటే ఆ ఎఫ్డిటిఎల్ ద్వారా క్లియర్గా చెప్పింది ఏంటంటే పైలట్ ఆఫీసర్స్ కానీ ఫ్లైట్ క్రూకి కానీ పనివేళల్లో 46 గంటలు విశ్రాంతి కావాలి, నైట్ ల్యాండింగ్స్ 5-6 దగ్గర నుంచి 2కే పరిమితం చేయాలని కొన్ని గైడ్ లైన్స్, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లైన్స్ అన్నమాట, వీటి ద్వారా ఇవ్వటం జరిగింది. ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది. ఇది ఇచ్చారని మనకు తెలియదు, ప్యాసింజర్కి తెలియదు. ఇది ఎవరికి సంబంధించిన ఇష్యూ? ఇది ఇక్కడ నేను ప్రశ్నించబోయేది అదే, డీజీసీఏకి సంబంధించినటువంటి ఇష్యూ, మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ విమానాలు నడుపుతున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇష్యూ. కానీ ప్రజలకు సంబంధించింది కాదు కదా. మరి కోటాను కోట్ల మంది ప్రజలు టిక్కెట్లు తీసుకుని ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఎయిర్పోర్ట్కి వెళ్తే సడన్గా ఒక వార్త వచ్చింది. ఇండిగో సీఈఓ చెప్పాడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నామని. అయితే ఇండిగో సీఈఓ చెప్తే భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడాలంటే ఒక్క ఇండిగో కంపెనీకే 2200 పైచిలకు ఫ్లైట్స్ ఉన్నాయి. వాళ్ళు సుమారు 1800 పైచిలకు ఫ్లైట్స్ని అర్ధనాంతరంగా నిలుపుదల చేశారు. ఈ రోజుకి కూడా ఇంకా 400 నుంచి 500 ఫ్లైట్స్ ఇంకా రెక్టిఫై కాలేదు. ఈ రోజు కూడా ఇంకా వేల. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫ్లైట్స్ అన్ని ఆగిపోతే ఎయిర్పోర్ట్స్లో పెద్ద గందరగోళం, అప్రూర్. అంటే అదే నేను అందుకే అంటున్నాను, ఒక అవమానకరమైనటువంటి విషయం, ప్రపంచమంతా ముక్కును వేలేసి చూసుకునేటటువంటి విషయం. భారతదేశంలో ఉండే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా కిటకిటలాడిపోయింది, ఆర్తనాదాలతో నిండిపోయింది.
ఒకవైపు తండ్రి డెడ్ బాడీ ఉంది, తండ్రిని చూడటానికి వెళ్లాల్సిన కొడుకు, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది, చూడటానికి వెళ్ళవలసినటువంటి కూతురు, పెళ్లి నిశ్చయమైంది, నిశ్చితార్థం కోసం వెళ్తున్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఆఖరికి ఎంత ఘోరం అంటే నా కూతురికి మెన్సెస్ అయింది, ఒక ప్యాడ్ ఎవరైనా ఇప్పించండి అని తిరిగే ఓ తండ్రి. ఎన్ని దీనగాదులు, ఎన్ని కష్టాలు, ఎన్ని మానసిక వ్యధ. కొన్ని కోట్ల మంది ప్రజలకు మానసికంగా హింసించాం నేటికి 5-6 రోజులు అవుతుంది. ఎందుకు? జస్ట్ ఒక సీఈఓ, ఇండిగో సీఈఓ స్టేట్మెంట్ వల్ల ఈ జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం. అయితే ఇండిగో సీఈఓ ఎవరు? వాట్ రైట్స్ ఈజ్ హ్యావింగ్ అండ్ వాట్ కెపాసిటీ ఈ కెన్ డైరెక్ట్ ద ఇండియన్ గవర్నమెంట్? 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఇండిగో సీఈఓ, ఒక కార్పొరేట్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన సీఈఓ 140 కోట్ల మంది ప్రజలకి ఆదేశిస్తాడా? బ్లాక్మెయిల్ చేస్తాడా? అసలు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతుందా? నాకు ఆశ్చర్యం. విమానాలకు సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందా? అర్థం కావట్లా. దీనికి సమాధానం కావాలి. అసలు అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీ ఎవరు? దీనికి బాధ్యుల్ని ఎవరిని బాధ్యుల్ని చేయాలి? చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. చాలా పెద్ద ప్రమాదం జరిగింది, ఒక పెద్ద విపత్తుది. సూట్ కేసులు చూస్తే ఎయిర్పోర్ట్స్ లో లక్షల సూట్ కేసులు ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయినారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 86,000 అంటే సడన్ గా ఒక 7-8,000 10,000 రూపాయలతో వెళ్ళిపోయిన ప్యాసింజర్ కి 86,000 తీసి నువ్వు ఇండియన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళు అన్నారు సడన్ గా. లేదు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే 56,000. పోనీ ఈ రోజు నేను వెళ్ళను, ఇక్కడెక్కడో హోటల్లో ఉంటాను అనుకుంటే హోటల్ బిల్ 40,000. పసిపిల్లలతో ముసలాళ్లతో నరకం చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ లో ఈ రోజు ఈ క్షణం వరకు.